గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దీనికి ముందుకు ఈ ఛానల్ని వేస్తూ ఉన్న ఈ వీడియోస్ అని తమిళ్లో వేస్తూ ఉంటుంది, దీనికనే వచ్చే వీడియోస్ అని తెలుగులో వేస్తాను. అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. పక్కన నుండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, అప్పుడు దాన్ని వీడియోస్ చేసేదంతా మీకు దీనిగా రీచ్ అవును. ఇప్పుడు మనము ఈ వీడియోలో ఏం చూడబోతాం అంటే వెస్టీజ్ ప్రొఫైల్ని కంపెనీ ఎలా గ్రోత్ అయింది అనేసి ఈ వీడియోస్లో చూసాము. నెక్స్ట్ వీడియోస్లో వచ్చి కంపెనీలో ఏమేమి ప్రోడక్ట్స్ ఇచ్చిండారు, దానికి రివ్యూస్, మార్కెటింగ్ ప్లాన్ ఎట్లుంది, మనకి ఇన్కమ్ ఎలాగని వస్తుంది అట్లా అనేసి మనం చూస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక సర్వే ఇచ్చిండారు ఫ్రెండ్స్. 100 ఇండియన్స్ 65 ఇయర్స్లో ఏం చేస్తూ ఉన్నారు అని చూసేటప్పుడు 36% వచ్చి ఆ ఏజ్లో ఉండేలేదు, 54% వచ్చి ఆ ఏజ్లో ఇంకొకరిని డిపెండ్ చేసి ఉంటారు. లైక్ వాళ్ళ పిల్లోల్ని, రిలేషన్స్ని, ఆర్ఫనేజ్ని అది మరి డిపెండ్ చేసి ఉంటారు. 5% పీపుల్స్ వచ్చి ఆ ఏజ్లో వాళ్ళ నీడ్స్ కోసం జాబ్ వెళ్తూ ఉంటారు. 1% పీపుల్ వచ్చి పుట్టేటప్పుడే వెల్తీగా పుట్టి ఉంటారు. 4% వచ్చి ఫినాన్షియలీ ఫ్రీడమ్గా ఉంటారు. ఇది ఎలాగ సాధ్యం, ఫినాన్షియలీ ఫ్రీడమ్గా ఎలాగ ఉంటారు అనేసి చూసేటప్పుడు వీళ్ళు వచ్చి జిగ్ జిగ్లర్ అమెరికాకి పర్సనాలిటీ డెవలప్మెంట్కి తండ్రి అట్లని చెప్తారు. ఈయన ఏం చెప్తారంటే ప్రజలకి మనం ఏం కావాలనో అది వాళ్ళకు మనం ఇచ్చేటప్పుడు మన లైఫ్కి ఏం కావాలనో అది మనకు దొరుకుతాయి అనేసి చెప్తారు. ఈ పాండమిక్ టైంలో ఉండేటప్పుడు ప్రజలకి ఇంపార్టెన్స్గా కావాల్సిందేది వచ్చి హెల్త్, నెక్స్ట్ వెల్త్. ఈ వెల్త్ వైట్గా ఉండే ఒక ఆపర్చునిటీని వెస్టీజు అది ఎలాగనేసి మనం చూస్తాము. ఇక్కడ ఒక కరెంట్ సినారియో ఏమంటే పెట్రోల్ ప్రైసు, డీజిల్ ప్రైసు, గోల్డ్ ప్రైసు, వెజిటేబుల్ ప్రైస్ అంతా ఎలాగా ఉంది అనేసి చూడండి. మళ్ళీ మన శాలరీ ఎలాగుంది అనేసి చూడండి. లాస్ట్ లాక్డౌన్లో వచ్చి 19 మిలియన్స్ పీపుల్ ఇండియన్స్కి జాబ్ లేదు, జాబ్ క్విట్ చేసేసింటే వీళ్ళు క్విట్ చేయాలి, కంపెనీ నుంచి మీరు వర్క్ చేసిన చాలు, జాబ్ లేదు అనేసి పంపించేసిరి. మళ్ళీ నిండా మంచిలో జాబ్ పోతూ ఉన్నారు, హాఫ్ శాలరీనే ఇస్తారు. ఆ హాఫ్ శాలరీను వాళ్ళకి ఎప్పుడు ఇస్తారనేసి తెలియదు. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చున్నాం ఫ్రెండ్స్. ఈ టేబుల్ చూసిరంటే 25 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ ఉండేవాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎన్ని డేస్ వచ్చి లెఫ్ట్ అయ్యింది, బ్యాలెన్స్ ఎన్ని డేస్ ఉన్నాయి అనేసి చూసేటప్పుడు ఒక 35 ఇయర్స్లో ఉండే వాళ్ళని చూసేటప్పుడు వాళ్ళ లైఫ్లో వచ్చి 12,775 డేస్ వచ్చి లెఫ్ట్ అయ్యింది, బ్యాలెన్స్ వచ్చి అదే 1275 డేస్ ఉంది. దీంట్లో మనకు వచ్చి మనం డైలీ నీడ్స్, డైలీ రొటీన్స్ అంతా ఉంటుంది, నిద్రపోయేది, దీనికంతా నిండా డేస్ పోతాను. బ్యాలెన్స్ ఉండే డేస్లని మనకు కావాల్సింది, మన పిల్లలకు కావాల్సింది అన్నీ మనం సేవింగ్స్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఉన్నాము. ఈ టైంలో మనం ఏం చేస్తాము, ఏదో ఒక బిజినెస్ చేస్తాము అటనేసి ఏదో ఒక ట్రెడిషనల్ బిజినెస్ అనేసి చూస్ చేస్తాము. ఆ ట్రెడిషనల్ బిజినెస్కి చూసి వింటే మనకు ఇన్వెస్ట్మెంట్ మెయిన్గా కావాలా. ఇన్వెస్ట్మెంట్, షాప్ రెంటు, ఎంప్లాయ్మెంట్ శాలరీ, ట్యాక్స్, మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు, డిస్ట్రిబ్యూషన్, డెలివరీ, అడ్వర్టైజ్మెంటు, ఇది అన్నిటికీ మనం వచ్చి స్పెండ్ చేయాలి. ఇది అన్నిటికీ మనం స్పెండ్ చేస్తున్నాం. మెయిన్గా మనం స్పెండ్ చేయాల్సింది వచ్చి మార్నింగ్ టు నైట్ వరకు మన టైంని వచ్చి అక్కడ ఇవ్వాలి. మన టైంని అక్కడ ఇచ్చి మనం వర్క్ చేసి వింటేనే దీని నుంచి మనకు ఒక 50% ఇన్కమ్ వస్తుంది. అలా మళ్ళీ వచ్చి మేము చెప్పే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చూసిరంటే 98% వచ్చి కంపెనీ అనే అన్ని పని చేసేసాయి. మనం చేయాల్సిన పర్సెంట్ వర్క్ వచ్చి 2% వర్క్. అది ఎట్లా ఏమంటే మన ఎక్స్పీరియన్స్ నుంచి షేర్స్ అయిపోతాము. ఎక్స్పీరియన్స్ ఏముంది షేర్ చేసేకి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఒక శారీ మనం పర్చేస్ చేస్తాము, ఒక జ్యువెల్ మనం పర్చేస్ చేసేటప్పుడు మనం దాన్ని ఊరికని షేర్ చేస్తాము. మన ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి అందరికీ మనం షేర్ చేస్తాము. మినిమం ఒక 10 మెంబర్స్కి మనం షేర్ చేస్తాము. మనము చెప్తే వింటే ఓకే అటనేసి ఒక 2 మెంబర్స్ పోయి ఆ షాప్లో పర్చేస్ చేస్తారంటే దాంట్లో మనకేమైనా బెనిఫిట్ ఉందా అంటే బెనిఫిట్ లేదు, ఆ షాప్ ఓనర్కి బెనిఫిట్. మనం మన ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నాం. అక్కడ పోయి ఎత్తండా ఆ షాప్లో వచ్చి క్వాలిటీ బాగుంటుంది, కలర్స్ ఉంటుంది, నిండుగా వచ్చి వెరైటీస్ ఉంటుంది, మళ్ళీ వచ్చి మనకు క్వాలిటీ ఉంది, డిస్కౌంట్ ఇస్తారు అటనేసి మనం చెప్తాము. అదే పనిని మనం ఇన్ని ఇయర్స్గా మనం చేస్తాం, మనకి ఏమైనా బెనిఫిట్ ఉందంటే దీనివల్ల మనకి బెనిఫిట్ లేదు. అదే జాబ్ని ఈ బిజినెస్లో మనం వచ్చి మన ఎక్స్పీరియన్స్ ఈ ప్రోడక్ట్స్ ఉంది, ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేసి బాగుంది, క్వాలిటీగా ఉంది అటనేసి మన ఫ్రెండ్స్కి, రిలేషన్కి మనం షేర్స్ అయిపోతాము. అది దాన్ని పెట్టి వాళ్ళు వచ్చి ఈ కంపెనీలో జాయిన్ చేసి ప్రోడక్ట్స్ పర్చేస్ చేసేటప్పుడు మనకు దాంట్లో బెనిఫిట్లు ఉంది. అది ఎటనేసి నేను నెక్స్ట్ చెప్తాను. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుతాయి అటని చూసేటప్పుడు
ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ 10 రూపీస్ ఉండే ఒక ప్రోడక్ట్ మనం పర్చేస్ చేస్తామంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ వచ్చి 2 రూపీస్నే ఉంటాయి. ఆ సెంటర్లో ఉండే 8 రూపీస్ వచ్చి వర్క్ పోతాయి. అంటే డిస్ట్రిబ్యూటర్స్, స్టాకిస్టు, రీసెల్లర్, రీటైలర్స్, అడ్వర్టైజ్మెంట్లో వచ్చే సెలబ్రిటీస్ వీళ్ళకే ఆ 8 రూపీస్ని పోతాయి. ఒక్క 10 రూపీస్ ఉండే సోపులని మనకి 8 రూపీస్ వాళ్ళకి ఇస్తామంటే అప్పుడు ఎన్ని సోపులు ఉంది, ఎన్ని షాంపూ, ఎన్ని కుకింగ్ ఆయిల్స్, ఏమేమి ప్రోడక్ట్స్ ఉంది, దానికంతా వాళ్ళకి ఎంత పోతాయి, ఎంత అమౌంట్ వాళ్ళకి పోతాయి అనేసి చూడండి ఫ్రెండ్స్. అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనకి ఏం చేస్తారంటే ఒక ప్రోడక్ట్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి ఒక ప్రోడక్ట్ని క్వాలిటీగా రెడీ చేస్తారు. దాన్ని ఒక ఆఫీస్ పెట్టి మనకి ఇక్కడ అరేంజ్ చేసి మనకి ఇక్కడ ఇస్తారు. దీంట్లో మనకు సెంట్రల్లో స్టాకిస్టో, రీటైలర్, డిస్ట్రిబ్యూటర్స్, సెలబ్రిటీస్ ఓర్మే లేదు. ఆ 8 రూపీస్ని బోనస్గా మనకే కన్వర్ట్ చేసి ఇస్తారు. అదిగా ఇక్కడ ఉండే బ్యూటీ. ఒక ట్రెండ్ మార్కెటింగ్ ఏమీన్స్ వస్తాయంటే 90s 50లో ప్లాస్టిక్, 1960స్లో ఆయిల్, అనేక ఆటోమొబైల్స్, కంప్యూటర్, టెలికమ్యూనికేషన్, రియల్ ఎస్టేట్ అనేసి ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క మార్కెటింగ్ వచ్చి ట్రెండ్లో ఉండింది. ఆ ట్రెండ్లో ఉండే మార్కెటింగ్ని ఓరంతా చూసేసి బిజినెస్లో చేసారో వాళ్ళ లైఫ్లో వచ్చి సెటిల్ అయ్యేది. అది ఒక ట్రెండ్ మార్కెటింగ్ అని చెప్తారు. ఇప్పుడు ఈ 2010 నుంచి 2050 వరకు చూసేదంటే ఏది అంతా ట్రెండ్లో ఉంది చూసేటప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్, ఈ కామర్స్, డైరెక్ట్ సెల్లింగ్, ఆన్లైన్ బిజినెస్ మాత్రమే ఇప్పుడు ట్రెండ్లో ఉంది. ఈ టైం వచ్చి మనకు మంచి టైము. ఈ టైంలో మనం ఈ బిజినెసెస్ చూస్ చేసి మన లైఫ్ వచ్చి ఎక్స్ట్రాడినరీ లెవెల్కి చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినంటే మనకు ఒక న్యూస్ ఏం చెప్తారంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 2025లో టాప్లో వచ్చి ఒక ఇండస్ట్రీ అని చెప్పినారు. 2025లో 64,500 crores ఇంక్రీజ్ అవుతుంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అటని చెప్పినారు. దీనికి వచ్చి మనకు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిండారు. మళ్ళీ కర్ణాటకకి ఓపెన్ యూనివర్సిటీలో వచ్చి నెట్వర్క్ మార్కెటింగ్ కోర్స్ను స్టార్ట్ చేసిండారు. ఒక్కొక్క స్టేట్ వైజ్ మనకు ఎట్లా బిజినెస్ చేయాలని గైడ్లైన్స్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళన్నీ చూసి అంటే లెజెండ్స్ ఫ్రెండ్స్. వీళ్ళన్నీ మీకే తెలిసిన బిల్ గేట్స్ ఏం చెప్తారని చూసి అంటే నెక్స్ట్ నేను ఏదైనా ఒక బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, కొత్తగా ఏదైనా ఒక బిజినెస్ న్యూగా స్టార్ట్ చేయాలంటే నేను నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే చూస్ చేస్తానని చెప్తారు. ఇవ్వాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ లేదా గ్రోత్ జాస్తిగా ఉంది అట్లని చెప్పిండారు. అదే మరి వారెన్ బఫెట్, రాబర్ట్ కియోసకి అందరూ అదే ఒక విషయాన్ని చెప్తారు. అబ్దుల్ కలాం జీనియస్ ఆయన ఏం చెప్తారంటే ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ వచ్చి నెట్వర్క్ మార్కెటింగ్ని చూస్ చేయండి. ఇవ్వాలంటే ఫ్యూచర్లో వచ్చి నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే ఫీల్డ్లో ఉంటాయి. దాన్ని చూసేసి వాళ్ళ లైఫ్ మాత్రమే ఎక్స్ట్రాడినరీ లెవెల్కి చేంజ్ అయి ఉంటాయి అట్లని చెప్తారు. 2019 పీరియడ్లో 13 crores ఇంక్రీజ్ అయ్యి ఉన్న నెట్వర్క్ మార్కెటింగ్ ఫీల్డ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ చూసారంటే 2025 వచ్చి 64,500 crores ఇంక్రీజ్ అవుతుంది అట్లని చెప్పిండారు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ప్లేస్లో ఏం ఒక డిఫరెంట్ ఉంది అని చూస్తుంటే ఒక మార్కెట్ ప్లేస్లో మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తామంటే మనల్ని బీట్ చేసి సక్సెస్ అయ్యేదానికి నిన్న మంచిలు వస్తారు. అంత నెట్వర్క్ మార్కెటింగ్లో మనకు దిగువ జాయిన్ చేసి ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ని మనం సక్సెస్ చేయబట్టని మనం సక్సెస్ అయ్యే కావును ఆ ఒక బ్యూటీ ఈ ఇండస్ట్రీలో ఉంది. మనం ఇప్పుడు చూసేది డైరెక్ట్ సెల్లింగ్లో నంబర్ 1 ఇండియన్ కంపెనీగా ఉండే వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పற்றி చూడపోతాము. ఈ కంపెనీ 17 yearsని కంప్లీట్ చేసి 18 yearsని స్టార్ట్ చేసింది. ఈయన కంపెనీ పేరు ఎండి గౌతమ్ బాలిస్టర్. ఈయనకి ఒక 30 years నెట్వర్క్ మార్కెటింగ్ ఫీల్డ్లో వచ్చి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ని పెట్టుకొని ఈయన ఓన్ కంపెనీగా వచ్చి నెట్వర్క్ వెస్టీజ్ని స్టార్ట్ చేసిండారు. ఈయనకు వచ్చి అప్టైనర్ అనే మ్యాగజైన్లో వచ్చి బెస్ట్ CEO అనేసి అవార్డు ఇచ్చిండారు. మళ్ళీ డైరెక్ట్ సెల్లింగ్ కౌన్సిల్కి చైర్మన్గా ఉన్నారు. వీళ్ళు కూడా చేరుకొని దీపక్ సూద్, కన్వర్బీర్ సింగ్ వీళ్ళు ముగ్గురు జాయిన్ చేసి స్టార్ట్ చేసిన కంపెనీ వెస్టీజ్ స్టార్ట్ చేసింది చూసిరంటే 2004 June 2 స్టార్ట్ చేసిన ఈ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు రెండు ప్రోడక్ట్, 2 ఆఫీస్, 6 డిస్ట్రిబ్యూటర్తో స్టార్ట్ చేసిన కంపెనీ. ఇప్పుడు చూసిరంటే ఒక 2 crores డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 2 lakhs డిస్ట్రిబ్యూటర్స్ ఎవ్రీ మంత్ జాయిన్ చేస్తూ ఉన్నారు. ఇండియాలో స్టార్ట్ చేసిన కంపెనీ ఇప్పుడు చూసిరంటే బహ్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, సౌదీ అరేబియా, ఓమన్, UAE ఈ పాండమిక్ లాక్డౌన్ పీరియడ్లో థాయిలాండ్, గానా ఈ కంట్రీలన్నీ స్టార్ట్ చేసిండారు. మళ్ళీ వచ్చి గ్లోబల్ 100 అంటే వరల్డ్ ఫుల్గా నిండా నెట్వర్క్ మార్కెటింగ్స్ ఉంది. ఆ నెట్వర్క్ మార్కెటింగ్లో గ్లోబల్ 100 అని చెప్పేసి ఆ కంపెనీ గ్రోత్ ఎట్లా ఉంది, కంపెనీ
ప్రోడక్ట్స్ ఎట్లా అందరూ పర్చేస్ చేస్తారు, వాళ్ళ గ్రోత్ కంపెనీది యాన్యువల్ గ్రోత్ ఎంత ఉంది, దీని అంతా చూసేసి ఒక 100 కంపెనీస్ని సెలెక్ట్ చేస్తారు. ఆ 100 కంపెనీస్లో ఉండే ఒకే ఇండియన్ కంపెనీ వెస్టీజ్ మాత్రమే ఉండేది. ఇది చూస్తుంటే ఈ కంపెనీ 2018లో 92nd ప్లేస్లో ఉండే, 2019లో 63rd ప్లేస్లో ఉండే, 2020లో 30th ప్లేస్ని అచీవ్ చేశారు. 2021 ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా 36th ప్లేస్లో ఉంది. డిజిటల్ మొమెంటంలో 18th ప్లేస్లో ఉన్నాము. ఇది కంపెనీది ఓన్ ఆఫీస్ ఢిల్లీలో ఉండేది 100 crores. ఈ కంపెనీలో వర్క్ చేసే స్టాఫ్స్ అన్నీ హ్యాపీగా వర్క్ చేస్తారు, వాళ్ళకి ఒక స్ట్రగుల్స్ను లేదు అనేసి గ్రేట్ ప్లేస్ టు వర్క్ అనే అవార్డుని కంటిన్యూస్గా 2 years మనం తీసుంటాము. ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి మన అవార్డును తీసుకొని ఉన్నాము. మన్మోహన్ సింగ్ సార్ దగ్గర నుంచి అవార్డు తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చి నిండా ఇంపార్టెంట్ కంపెనీ గ్రోత్. ఒక కంపెనీ మనం స్టార్ట్ చేస్తామంటే కంపెనీ గ్రోత్ ఎలాగుంది అని చూస్తుందా, ఆ కంపెనీలో ఉండే డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఎలాగ ఇన్కమ్ ఎత్తారనేసి మనకు తెలుసును. ఈ కంపెనీ చూస్తే 2004 స్టార్ట్ చేసేటప్పుడు 5 crores స్టార్ట్ చేసిన ఈ కంపెనీ ఒక్కొక్క ఇయర్ను గ్రోత్ చూడండి. 2004లో 5 crores, 2005లో 10, అనేక 30, 50, 70, 89, 170, 260, 354, 460, 650, 846 అటనేసి గ్రోత్ అవుతూ ఉన్నాయి కంపెనీ. ఈ కంపెనీ చూసిరంటే 2018 ఈ పీరియడ్లో చూడండి గ్రోత్ ఎలాగుంటుంది అనేసి. 2017లో వచ్చి 846,000గా ఉన్న గ్రోత్ 2018లో 1,500 crores ఇంక్రీజ్ అయింది. 2019లో 1,850 crores ఇంక్రీజ్ అయింది. 2020లో 2,300 crores వచ్చి ఇంక్రీజ్ అయింది ఒకే కంపెనీ వెస్టీజ్ మాత్రము. ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ 79% వచ్చి గ్రోత్ని చూపిస్తూ ఉంది. వీళ్ళన్నీ చూసిరంటే ఈ కంపెనీలో మనమారి సాధారణంగా డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు కంపెనీకి అంబాసిడర్గా ఉన్నారు. దీంట్లో ఉండే పీపుల్స్ అంతా మినిమం 25 lakhs నుంచి మ్యాక్సిమం 1 crore వరకు ఎవ్రీ మంత్ ఎర్న్ చేస్తూ ఉంటారు. అది మరి ఒక కంపెనీ. వీళ్ళని కంపెనీలో ఉండే అచీవర్స్ బేసిక్ లెవెల్ నుంచి బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్ నుంచి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్ వరకు ఈ కంపెనీలో అచీవర్స్ వచ్చి జాస్తి అవుతా పోతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి వీళ్ళని ఈ తర సక్సెస్ చేసేకి ఏం రీజన్ అటెండ్ చూసేది అంటే కంపెనీలో ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాపర్గా ఉండేదాని వల్ల వీళ్ళని గ్రోత్ చేస్తారు. ఒక్కొక్క ఎవ్రీ ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్ జాయిన్ చేసేటప్పుడు వాళ్ళు బిజినెస్ ఎట్లా చేయాలా, ఫస్ట్ లెవెల్కి ఏం బిజినెస్ చేయాలా, నెక్స్ట్ లెవెల్కి ఏం బిజినెస్ చేయాలా అనేసి ఒక్కొక్క లెవెల్ను ఒక్కొక్క ఎడ్యుకేషన్ సిస్టము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని గైడ్ చేసి తొట్టుకొని పోయే ఒకే కంపెనీ వెస్టీజ్ మాత్రమే. నెక్స్ట్ బిజినెస్ టూల్స్. ఈ కంపెనీ ఉండే బిజినెస్ టూల్స్ అంతే చూసిరంటే కార్ బుక్, లీడింగ్ లేడీస్ బుక్, బిజినెస్ స్టార్టర్ కిట్ అనేసి ఇది మరి టూల్స్ అంతా మనకి ఇచ్చిండారు. ఈ ప్రోడక్ట్ డెమోస్ చేసే మరి అంతా ఏం లేదు ఫ్రెండ్స్. ఈ టూల్స్ని పెట్టి మనం బిజినెస్ చేస్తేనే చాలు మన గ్రోత్ వచ్చి ఎక్స్ట్రాడినరీ లెవెల్కి పోతుంది, మన లైఫ్ స్టైల్ ఎక్స్ట్రాడినరీగా చేంజ్ అవుతుంది. మళ్ళీ వచ్చి లేడీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి లేడీస్ వాళ్ళ సక్సెస్ స్టోరీని వాళ్ళు వెస్టీజ్ జాయిన్ చేయక ముందుగా వాళ్ళ లైఫ్ ఎట్ట ఉండే, వెస్టీజ్ వచ్చినాక వాళ్ళ లైఫ్ ఎట్ట చేంజ్ అయ్యింది అనేసి లేడీస్ హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు అందరూ సక్సెస్ స్టోరీను వాళ్ళ ఫోటోతో ఒక బుక్ లీడింగ్ లేడీస్ అనే బుక్ని లాంచ్ చేసి వాళ్ళ సక్సెస్ స్టోరీని వేసిండే ఒకే కంపెనీ వెస్టీజ్ మాత్రమే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకు వచ్చి చిన్న వయసులో స్కూల్ పోయే నాటి నుంచి మనకి ఏం చెప్తా ఉండాలంటే బాగా చదవండి అప్పుడుదా మంచి జాబ్ దొరుకునే అట్లనేసి మనకు చెప్తూ ఉంటారు. చదివితే జాబ్ దొరుకుతాయి, ఎడ్యుకేషన్ బాగుంటే మనకు గుడ్ జాబ్ దొరుకుతాయి, మన లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు అట్లని మనం తెలుసాము. మనము పనికి పోతూ ఉండము, మన అమ్మనైనా పనికి పోతూ ఉండ్రి, వాళ్ళు పని చేస్తూ ఉండ్రి అంటే మన లైఫ్ ఎక్కడైనా చేంజ్ అయ్యిందంటే ఇది చేంజ్ అవ్వాలి. ఇప్పుడు మనము పనికి పోతున్నాము, నెక్స్ట్ మన పిల్లోళ్ళు పనికి పోతారు, మన లైఫ్ ఎప్పుడుమే చేంజ్ అవ్వదు. ఇప్పుడు మేము చెప్పేదాన్ని చూస్తుంటే మనకు స్కూల్ డేస్ నుంచి మనకు చూపించింది యాక్టివ్ ఇన్కమ్ ఎట్లయితేది. ఇప్పుడు మనం ఒక జాబ్ పోతామంటే మనం యాక్టివ్గా ఉంటే మాత్రమే మనకు అక్కడ శాలరీ వస్తుంది. మళ్ళీ మేము చెప్పేది చూస్తుంటే ప్యాసివ్ ఇన్కమ్ ఎట్లయితేది.
మనం ఒక 1 ఇయర్ 2 ఇయర్ మనం బిజినెస్ని చేసేసి వింటే దానికనేక మనం బిజినెస్ చేయలేదంటే కూడా మనకి ఇన్కమ్ వస్తూ ఉండాలా. అది మరి ప్యాసివ్ ఇన్కమ్ని ఎట్ట ఎత్తేది అనేదని మేము ఇప్పుడు చెప్తా ఉన్నాం ఫ్రెండ్స్. ఇది మాత్రమే వెస్టీజ్లో ఉండే ఒక బ్యూటీ వచ్చి ప్యాసివ్ ఇన్కమ్ మాత్రమే. ఇది ఎట్లా అనేసి నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.